సాగర్ గారు చేయబోతున్నాం. ముందుగా రమేష్ గారు, చూసాం కదా గత 2-3 రోజులుగా, 2-3 రోజులైంది, చాలా రోజుల నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి పెద్దిరెడ్డి పైన. అదంటే గతంలోనే రెడ్ శాండల్ అనేది, అదేవిధంగా శాండ్ అనేది, ఇప్పుడు మళ్ళీ భూమి ఆక్రమించారు, అటవీ భూమిని ఆక్రమించారని చెప్పేసి గత వారం రోజులుగా ఆరోపణలు మనం చూస్తున్నాం. రోజు కథనాలు వస్తూనే ఉన్నాయి. దీనిపైన నిన్న ప్రభుత్వం సీరియస్ అయిపోయింది, ఒక కమిటీని వేసింది. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆ ఫారెస్ట్ కూడా విజువల్స్ చూడొచ్చు మీరు. ఆ ఫారెస్ట్లో ఆ రోడ్డు, తర్వాత అంత పెద్ద ఫామ్ హౌస్ కట్టుకోవడము అంతే అవసరం ఉందా? నిజమా? ఇదంతా వాస్తవమేనా? నిజంగా ఆక్రమించుకున్నారా ఈ అటవీ భూమిని పెద్దిరెడ్డి? రాజేష్ గారు, మీకు 6 టీవీ ప్రేక్షకులకు అలాగే ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా స్పష్టంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఫారెస్ట్ లో భూమి ఆక్రమించుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ పక్కన ఫారెస్ట్ పక్కన ఎవరికన్నా ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ పక్కన ఏదో ఎకరమో సాగు చేసుకుంటూ ఉంటారు తప్ప రైతులు కానీ ఎవరైనా సరే అంతకు మించి ఎక్కువ భూమిని ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించడం అనేది ఎవరు చేయలేరు కూడా. ఎందుకంటే ఆ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కానీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎక్కడి వరకు ఈ ఉన్నాయో ఫారెస్ట్ యొక్క హద్దులు ఉన్నావో అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు లోపలికి వస్తున్నారా బయట నుంచి ఉన్న రైతులు అని చెప్పి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు. కానీ ఈ రోజున కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏమైనా సరే వ్యక్తిత్వ హననం చేయాలి. క్లియర్ గా ఆయనే చెప్పడం జరిగింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ప్రజలందరిలో కూడా బద్నాం చేసే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చింది. అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం ఇంకో విషయం ఏంటంటే ఈ వ్యవహారం బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది అనేది మేము అనుకుంటున్నామంటే, మొన్న చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలని మేము అమలు చేయలేకపోతున్నాం, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి సూపర్ 6 పథకాల మీద ఆయన చేతులు ఎత్తేసారు. దాని మీద రేపు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతుంది. కాబట్టి ఏదో ఒక విషయాన్ని ముందుకు తీసుకువచ్చి ఆ విషయాన్ని సూపర్ 6 అమలు చేయలేకపోతున్నాం అనే విషయాన్ని డైవర్ట్ చేసే ఉద్దేశంతో కూడా ఈ విషయాన్ని బయటకు తీసుకురావచ్చు అనేది మా ప్రధాన ఉద్దేశం. ఇందులో నిజంగా గత 7 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒకటండి మీరన్నట్లు రమేష్ గారు, ఇప్పుడు అది విజువల్స్ కావచ్చు, అది చూస్తే అది దట్టమైన అడవి మధ్యలో ఉన్నట్లుంది ఆ భూమి అంతా కూడా. సార్ మీరు ఎంతసేపు కూడా దట్టమైన అడవి మధ్యలో ఉంది ఆ విజువల్స్ లేదా ఆ రోడ్డు ఇవే చెప్తున్నారు. అవును, అవి చూస్తే కనబడుతుంది కదా ఉందా అక్కడ సాగు చేసే భూమి ఉంటుందా అని. నేను అదే చెప్తున్నా, వేరే వ్యక్తులదైనా ఎట్లా ఉంటుంది మీకు అదే చెప్తున్నా. దాని చుట్టుపక్కల ఇంకా ఎంతమంది రైతులు ఉన్నారు అనేది దాని ఆ విజువల్స్ అటే పక్కన కూడా కొన్ని ఇవి కనపడుతున్నాయి, హౌసెస్ కనపడుతున్నాయి, చిన్న ఇళ్ళు, అవి కూడా చూడండి. దాని చుట్టుపక్కల ఇంకెవరన్నా రైతులు ఉన్నారా లేదా అనేది కూడా మీరు ఎంతసేపు ఆ విజువల్స్ చూపిస్తున్నారు తప్ప ఆ ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి మీలో ఎవరైనా మీ రిపోర్టర్ అయినా ఇంకొకళ్ళైనా అక్కడ రైతులకు ఇంకా వేరే భూములు ఎవరికీ లేవు, కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక్కళ్ళకి మాత్రమే అక్కడ భూములు ఉన్నాయి అని చెప్పి మీ మీడియా ఎవరైనా చెప్పారా ఈ రోజు వరకు? అదే నిన్నటి నుంచి జరుగుతున్న ఈ సంఘటన దగ్గర నుంచి ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళలేరు అంటే రమేష్ గారు మరొకటి అదే నేను కూడా కనుక్కున్నాను, అక్కడికి వెళ్ళలేరు ఎందుకంటే అడవి అక్కడ అంతా పులులు ఉంటాయి, పెద్ద పులులు ఉంటాయి, ఆ దట్టమైన అడవులకు ఎవరు మనుషులు వెళ్ళలేరు అనేది అంటారు. నిజమేనా అది? సార్ ఇప్పుడు పెద్ద పుల్లు ఉంటాయి ఎవరు వెళ్ళలేరు అన్నప్పుడు అక్కడ లగ్జరీ ఫామ్ హౌస్ ఉంది అని చెప్పి వీళ్ళు ఎలా చెప్తున్నారు? నేను అదే అంటున్నా, అక్కడ ఎందుకు కట్టుకోవాల్సిన అవసరం వచ్చిందని. కాదు రాజేష్ గారు, ఎవరు వెళ్ళారు లోపలికి? లగ్జరీ ఫామ్ హౌస్ ఉందని చెప్పేటానికి ఎవరు వెళ్ళారు అక్కడికి? ఎవరు వెళ్ళలేదు కదా. ఇప్పుడు కేవలం మీరు పైనుంచి తీసిన ఏ డ్రోన్ తోటో దేనితోటో తీసిన విజువల్స్ ని మీరు చూపిస్తున్నారు తప్ప ఆ ఫామ్ వెళ్ళాలనుకుంటే ఎవరైనా సరే ఇప్పుడు అదే డ్రోన్ ని పంపించి ఇప్పుడు ఎలా అయితే విజువల్స్ తీశారో అదే డ్రోన్ ని పంపించి విజువల్స్ తీసుకోవచ్చు కదా. అక్కడ అసలు నిజంగా ఎవరైనా అక్కడ రైతులు చెప్తారు కదా సార్, పక్కన ఇంకెవరికైనా భూమి ఉందా లేదా, ఇంకా రైతులు ఎవరన్నా ఉన్నారా లేదా, క్లియర్ గా ఎవరైనా ఇన్ని ఛానల్స్ వాళ్ళు దీని మీద చర్చ పెడుతున్న వాళ్ళు ఈ 24 గంటల్లో ఈ ఇష్యూ వచ్చేప్పుడు 48 గంటలు అవుతుంది, ఈ 48 గంటల్లో ఎవరైనా ఒక్క రిపోర్టర్ అయినా అక్కడికి వెళ్ళి పెద్దిరెడ్డి గారికి తప్ప ఇంకెవరికి భూములు లేవు అని చెప్పి మీరు చెప్పగలరా? అక్కడ వెళ్ళలేని పరిస్థితి అంటున్నారు కదా, చూడాలి మరి. వెళ్ళలేని పరిస్థితి అంటున్నారు తప్ప మీరు ఎవరో కూడా రండి, ఇప్పుడు నిజంగా మేము వెళ్దాం, తార్ రోడ్డు వేశారని చెప్తున్నారు క్లియర్ గా, ఎందుకు వెళ్ళలేము? ఆ తార్ రోడ్డు వేయడానికి కూడా పర్మిషన్ ఉంది, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ వచ్చింది అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించింది కూడా ఈ రోజు అన్ని పేపర్లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. అంతేకాకుండా
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ భూములను కొన్నది 2000-2001 సంవత్సరంలో. అవును. 6 డాక్యుమెంట్స్ ఉన్నాయి. అలాగే అంతకుముందు 1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఎవరైతే సర్వే చేసి సెటిల్మెంట్ చేస్తారో రిజిస్టర్ వాళ్ళు క్లియర్ గా అది పట్టా భూమి అని చెప్పి ఫారెస్ట్ ల్యాండ్ కాదని చెప్పి ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కానీ వెంకటరమణారెడ్డి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ల మీద వాళ్ళు ఎంక్వైరీ చేసి అది పట్టా ఒకటి రమేష్ గారు పేరుకి ఇప్పుడు 70 కాదు రమేష్ గారు ఇప్పుడు సరే 74 ఎకరాలు మాత్రమే ఆక్రమించారనేది బయటికి వస్తున్నప్పటికీ కూడా దాదాపు 100 ఎకరాల వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు, అదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కబ్జాలు చేశారు అధికారం అడ్డం పెట్టుకొని అంటున్నారు ఈ భూములను ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు అదే చెప్తున్నా మీకు నేను, ఎంతసేపు కూడా ఆక్రమించేశారు, దోచేశారు, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టారు, వీళ్ళని ఇబ్బంది పెట్టారు అనే మాటలు తప్ప ఎవరి మీదైనా సరే ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అభ్యర్థి ఆయన ఏదో రైస్ మొత్తం మాఫియా చేసేస్తున్నాడు, ఆయన్ని సామ్రాజ్యాన్ని కూల్చేస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు వరకు ఆయన దాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారే రైస్ మాఫియా చేస్తున్నారని చెప్పి నిరూపించగలిగారా? రోజా గారు 120 కోట్లు ఆడుదాం ఆంధ్ర అనే పథకానికి 120 కోట్లు స్కామ్ చేస్తారని చెప్పారు. అవన్నీ ఉన్నాయి, విచారణలో ఉన్నాయి కదా. అప్పటికప్పుడు ఒక్కసారి ఇప్పుడు కేసు పెట్టినప్పుడు శిక్షలు పడవండి, అవన్నీ విచారణలో ఉంటాయి, కొనసాగుతుంది. ఇప్పుడు 7 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, 1 నెలలోనో 2 నెలలోనో ఉండి మాట్లాడలేదు. ఒక్క నిమిషం, విచారణలో కొనసాగుతాం. విచారణలో ఉండగా ఒక మనిషిని ముద్దాయి అని చెప్పి మీరు ఎలా చెప్తారు? హేమకుమార్ గారు తప్పు చేశాడు అని చెప్పి, ఇతర నిందితుడు అని చెప్పి మీరు ఎలాగ ఇది చేస్తారు? తప్పు కదా. విచారణలు ఉన్నాయి, విచారణ జరగనివ్వండి. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజంగా ఇవన్నీ తప్పులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, రోజా గారు కానీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తప్పు చేసి ఉంటే ఇదిగో ఈ తప్పు చేశారు అని చెప్పి అప్పుడు మీరు మాట్లాడండి. రమేష్ గారు ప్లీజ్. తప్పు చేయనప్పుడు ఏ తప్పు లేకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం, వ్యక్తిత్వ హననం కోసం ఈ రకంగా పేపర్లను వాళ్ళకున్న పచ్చ మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బద్నాం చేయడమే పెట్టుకున్నది తప్ప ఇందులో ఎటువంటి అవినీతి అక్రమాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేయలేదు. ఇది సుస్పష్టం. కళ్యాణ్ గారు నేపాల్లో రమేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్.